లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనము. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దూత ఆ పరలోకం నుంచి, దూత ఎక్కడుంది? ఆ పరలోకంలో ఆ దేవదేవుని సన్నిధిలో, ఆ పరిశుద్ధాత్మ ఒక సన్నిధిలో మరి ఆ దూత అక్కడ దిగి, ఎక్కడ దిగిందంట? ఆ రాత్రి వేళలో ఆ గొర్రెల కాపరులు మందను కాయిచుండగా, రాత్రి వేళలో అంటే ఆ చీకటి టైంలో ఆ దూత దిగిందంట పరలోకం నుంచి. హల్లెలూయా. చూడండి, ఆ దూత ఇక్కడ దిగిందంటే ఒక ప్రణాళిక ఉండాలి. పరలోకం నుంచి దూత రావడం అంటే ఒక ఆశ్చర్యకరం, ఏదో ఒక ప్రణాళిక దేవుంది ఉన్నట్టే కదా. చూడండి, ఆ దూత దిగి ఏం చేస్తూ ఉందంటే, ఏం చెప్తా ఉంది? భయపడకుడి. ఆ గొల్లలకు చెప్తా ఉంది, గొల్లలారా మీరు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఈరోజు మనతో చెప్తా ఉన్నాడు, మరి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు భయపడకుడి. మొట్టమొదట మరి ఈ సంవత్సరం అంతా ప్రభు కాపుదలలో మనం ఉన్నాం, ఆయన రెక్కల కింద మనం ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇంకా ఏదో సమస్యలతో మనం బాధపడుతున్నామేమో కదా. ఇక్కడ చెప్తా ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి హెచ్చరిస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు, మీరు భయపడకుడి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకేమంటా ఉండు? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను కదా. ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం అంట కదా. మనం ఏదైనా ఒక మన ఈవెంట్ చేసుకుంటే మన ఇంటికి సంతోషంగా ఉంటుంది కదా కదా. ఇంకేదైనా కొత్తవి కొనుక్కున్నప్పుడు ఆ కొద్ది రోజు, ఆ రోజు మాత్రమే సంతోషం ఉంటుంది కదా. చాలామంది గోల్డ్ కొనేసుకుంటా ఉండి రేటు పెరుగుతూ ఉందని, ఎంతసేపు ఉంటుంది ఆ సంతోషం? కొద్దిసేపే ఉంటుంది కదా. కానీ ఈ లోకరక్షకుడిన జన్మించడం ద్వారా మహా సంతోషకరమైన ఆ సువార్తమానము తీసుకొని ఆ దూత భూమి మీదకి ఆ గొల్లల దగ్గరకు వచ్చిందంట. హల్లెలూయా. మరి ఈరోజు కూడా నీ జీవితంలో ఏదైతే ఇంకా మరి సంతోషం లేదా, ఏ విషయంలో నీకు శాంతి లేదా, ఏ విషయంలో నువ్వు సంతోషంగా ఉండలేకపోతున్నావా, ప్రభు మరి ఇక్కడ చెప్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా, మీకు సంతోషకరమైన ఆ సువార్తమానం దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. మన జీవితంలో మనకు మేలు జరిగినప్పుడే అది మనం సంతోషకరమైన సువార్తమానం అనుకుంటాం. కానీ ఇక్కడ లోకానికి సంబంధించిన సువార్త, ఆ రక్షకుడు జన్మించడం మనకు సంతోషం అంట. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇంకిందేమంటా ఉండంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. హల్లెలూయా. ఎవరంట ఆయన? ఎక్కడ పుట్టినంట? దావీదు పట్టణమందు. ఎక్కడ పుట్టినంట? దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే క్రీస్తు, ఈయనే క్రీస్తు. క్రీస్తు అంటే ఎవరు? అభిషిక్తుడు. హల్లెలూయా కదా. ఆ క్రీస్తు నీ కొరకు భూమి మీద జన్మించుండు. ఎందుకంటే ఆ ప్రజలందరి పాపముల కొరకు మనం నశించిపోకుండా విడిపించడానికి ఆ లోకరక్షకుడే మరి కుమారుడుగా, మరి ఆ దేవాది దేవుడే కుమారుడుగా జన్మించిండంట. అదే మన క్రిస్మస్. హల్లెలూయా, అదే క్రిస్మస్. హల్లెలూయా. చూడండి, అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. అప్పుడు ఎవరు వెళ్ళిండ్రంట? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు రని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండను. ఇక చూడండి, ఆ సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమంట. ఎక్కడంట సర్వోన్నతమైన స్థలము? ఆ పశువుల పాక. హల్లెలూయా. చూడండి, అది ఎవరైనా పశువుల పాకను ఎవరు ఇష్టపడరు, కానీ ఆ దేవుడు జన్మించడం ద్వారా ఆ పరలోకం నుంచి ఆ సైన్యం అక్కడ దిగిందంట. ఆ పాక ధన్యత. హల్లెలూయా. ఎంత ధన్యత కదా ఆ ప్లేస్ అంతా. ఆ యెరూషలేములో ఆ పశువుల పాకలో మరి అక్కడ ఆయన జన్మించిండు. అక్కడ ఆయన జన్మించిన స్థలంలో ఆ పరలోక సైన్యం దిగిందంట. హల్లెలూయా.
చూడండి, ఆయన దిగి దేవునికి స్తోత్రం చేస్తూ ఉన్నారంట. ఏమని స్తోత్రం చేస్తూ ఉన్నారంటే, దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవునికి స్తోత్రం చేయుచుండిరి. చూడండి ఏమంటుండో, ఆయనకు దేవునికి మహిమ అంట, దేవునికి మహిమ. చూడండి, మరి దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి ఈ లోకంలో జన్మించిండు కాబట్టి మన పాపములను కడిగిండు, మనని పరిశుద్ధపరిచిండు, తన రక్తంతో కడిగి శుద్ధీకరించిండు. కాబట్టి నీ ద్వారా దేవునికి ఏం కలగాలంట? మహిమ కలగాలంట. హల్లెలూయా. నీ ద్వారా ఆ రోజు పశువుల పాకలో సైన్య సమూహం దిగిందేమో, దేవదూతల సైన్యము, కానీ ఇక్కడ నీవెక్కడైతే 2-3 ప్రార్థన చేస్తారో ఆయన అక్కడ ఆ మధ్య నేను ఉంటాను దేవుడు వాక్యంలో సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. మీ కుటుంబంలో దేవునికి స్థలం ఇవ్వాలంట, మీ హృదయంలో దేవునికి స్థలం ఇవ్వాలంట. ఎప్పుడైతే నీవు ఆ స్థలం ఇస్తావో, ఎప్పుడైతే నీ హృదయంలో ఆ ప్రభువుని మీరు దేవునికి స్తోత్రం చెల్లిస్తారో ఆయనకు మహిమ కలుగుతూ ఉంటుందంట. హల్లెలూయా. మరి ఏ కుటుంబంలో అయితే ప్రార్థన లేదో, ఏ కుటుంబంలో అయితే సమాధానం లేదో, ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో, మరి ఆ జీవితాల ఆ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలుగుతుందా? 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 కలగదు. హల్లెలూయా. కాబట్టి ఆయనకి ఇష్టంగా ఉండాలంట, ఆయనకి ఇష్టలుగా మనం జీవించడానికి ప్రయాసపడాలి ఈ లోకంలో. ఎందుకంటే మరి దినములు చెడ్డగా ఉన్నాయి కదా, భయంకరమైన రోజులలో మనం ఉంటా ఉన్నాం, లేఖనములు నెరవేరుతూ ఉన్నాయి, సూచనలు కనిపిస్తూ ఉన్నాయి కదా. మరి సూచనగా మనకి ఏం చెప్తా ఉంటారంటే, ఆకాశంలో ఒక నక్షత్రం కనిపిస్తూ ఉంటుంది జ్ఞానులకు. ఇప్పుడు వస్తారు ఆ జ్ఞానులు. కాబట్టి ఆకాశంలో ఏం కనిపించిందంట? యేసుప్రభు పుట్టినప్పుడు ఒక నక్షత్రం జన్మిస్తుందంట. ఆ నక్షత్రాన్ని వీళ్ళ శాస్త్రులు పరిసయ్యులు చూసి, ఈ నక్షత్రం ఎప్పుడు వస్తుందంట? ఒక రాజు పుట్టినప్పుడే వస్తుందంట. హల్లెలూయా. ఎవరా రాజు అని ఆ నక్షత్రాన్ని వెంబడించుకుంటూ మరి వాళ్ళందరూ ఆ జ్ఞానులు వెంబడిస్తూ వచ్చిరంట ఆ బెత్లెహేం వరకు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, మరి ఈరోజు మనము ఆయన సన్నిధిని ఆరాధించడానికి మరి ఇక్కడికి సంఘానికి రావడం జరిగింది. హల్లెలూయా. ఎందుకు వచ్చిరంట? ఆయన ఆరాధించడానికి కదా. 2023 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనను ఆరాధిస్తూ ఉన్నాము. మరి ఆయన నామానికి మహిమకరంగా మనము జీవించాలి. ఇప్పుడు లాస్ట్లో మనం మరియా పరిశుద్ధాత్మ ద్వారా గర్భము ధరించిందంట. మరి ఎట్లా కుమారుని కన్నది? పరిశుద్ధాత్మ ద్వారా. మనం కూడా ఈ లోకంలో ఎట్లుండాలంట? పరిశుద్ధాత్మను పొందుకొని ఉండాలి. ఈ లోకంలో దేవునికి మహిమకరంగా జీవించాలంటే, ప్రతి ఒక్కరి జీవితంలో సువార్తమానం వినాలంటే ముఖ్యంగా మొట్టమొదట పరిశుద్ధాత్మ నీలో ఉండాలి. హల్లెలూయా. చూడండి, మరియ పరిశుద్ధాత్మ ద్వారా గర్భాన్ని ధరించి లోకానికి రక్షకునిచ్చి ఆ సువార్తమానం మనకు లోకానికంతా చెప్పిందా లేదా? మరి మనం కూడా ఆ పరిశుద్ధాత్మను ధరించుకొని నిత్యము ఆయన ఆరాధిస్తూ ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలంట. అదే క్రిస్మస్. హల్లెలూయా. అప్పుడు నీ హృదయంలో ఆ సంబరాలు ఉంటాయి, ఆ సంతోషం నీలో ఉంటుందంట. అది ఆ సంతోషాన్ని ఎవరు కూడా తీసివేయలేరంట. హల్లెలూయా. 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 కాబట్టి మరి ఆ సంబరాలతో మనం ఏం చేయాలంట? ఈరోజు మనము రేపు కానీ క్రిస్మస్ రేపు కానీ మనమందరము ఈరోజు స్కిట్ చూడబోతా ఉన్నాం. దేవుడు ఈ లోకాన్ని జన్మించింది మనందరికి రక్షణ ఇవ్వడానికి. ఆ పరిశుద్ధాత్మ మన మీద ఉండాలి, ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. మరి ఆ సమాధానం మీకు కలుగును గాక. మరి కుటుంబంలో అయితే సమాధానం లేదా, ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదా, దేవుడు ఆ సమాధానం ఈ సంవత్సరం మీకు ఇవ్వబోతా ఉండు. హల్లెలూయా. కాబట్టి ఆ సంబరాలలో మనం ఉంటా ఉన్నాం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మరి మళ్ళీ కూడా కరోనా వస్తుందని చెప్తా ఉండ్రు. ఎంతమందికి తెలుసు? ఇది అందరికీ తెలుసు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, ప్రార్థనలో ఉండండి కదా. ప్రతి సంవత్సరము 3 సంవత్సరాల నుంచి ఏదో ఒక మరి డిసెంబర్ టైంలోనే శోధిస్తూ ఉంది మరి ఆ తెగులు అనేది. కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు మరి అలాంటి భయంకరమైన ఫస్ట్, సెకండ్, థర్డ్ అన్ని కరోనాల నుంచి దాటించుకుంటూ మరి సజీవ లెక్కలో మనల్ని ఇప్పటి వరకు ఆయన కృపలో మనం నిలబెట్టుకున్నందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా కదా. చూడండి, మరి అదే విధంగా ఇంకొక మాట చూసుకుందాం. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. హల్లెలూయా.
చూడండి, ఇంకా చాలామంది రక్షింపబడలేదు, చాలామంది ఇంకా రక్షకుని వాళ్ళు ఎరిగి ఉండలేదు. కాబట్టి ప్రతి కుటుంబంలో ఏ ఒక్కరో ఇద్దరో వస్తూ ఉన్నారు. లేదంటే ఒక ఫ్యామిలీ ఉంటే ఇంకా వాళ్ళ బంధువులు రక్త సంబంధులందరూ ఇంకా మరి రక్షణ లేకుండా మరి నశించిపోతూ ఉన్నట్టు. ఇక్కడ ఏమంటా ఉండంటే, తన ప్రజలను వారి పాపముల నుంచి రక్షించడానికే యేసు అంటే రక్షకుడు, ఆ రక్షకుడు జన్మించిండు. అది లోకమంతా తెలుసుకోవాలి. దేవుని రాకడ సమీపం ఉంది. దేవుడు మరి పలికిన ప్రవచన రీతిగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో రక్షకుని తెలుసుకోవాలని మనందరం కూడా ప్రార్థన చేయాలంట కదా. నా నామంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురుండి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటాను దేవుడు సెలవిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇమ్మానుయేలుగా మరి దేవుడు తోడుగా ఉన్నాడంట. ఇమ్మానుయేలు అంటే అర్థమైందంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు కదా. ప్రతి ఒక్కరికి మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకు తోడున్నట్టుగా మరి లోకస్తులకు మరి నశించిపోకుండా వాళ్ళకు కూడా తోడుగా ఉండాలని మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా కదా. మనం ఏం చేయాలంటే ప్రతినిత్యము పరిశుద్ధాత్మతోని మనం ప్రార్థన చేసుకోవాలి. నిత్యము ఆయనకు మహిమకరంగా మనము జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో దేవుడు తోడై ఉన్నాడు అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు కదా. ఇమ్మానుయేలుగా రక్షకుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆ సర్వకృపానిధియగా దేవుడు కృప మన మీద ఉంటా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా కదా. నిత్యం మనం ఏం చేసుకోవాలంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకోవాలి. ఇంకా దేవుడు మనకు తోడై ఉన్నాడు అనేది మర్చిపోవడానికి వీలేదు. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో ఆయనకు మహిమ కలుగుతూ ఉంటుంది. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతూ ఉంటుందంట కదా. ఆ సమాధానము, సంతోషం దేవుడు మీకు ఇవ్వబోతా ఉన్నాడు ఈ సంవత్సరము. మరి ఈ సంవత్సరంలో మరి ఎన్నో నష్టాల నుంచి విడుదల కలగడానికి మీరు అడిగినరేమో, కానీ కొన్ని సమస్యలు తీరలేదేమో, కానీ ఈ సంవత్సరం 2024లో దేవుడు దాని నుంచి విడుదల ఇవ్వబోతా ఉండు. మీరు అనుకున్న కోరికలు కూడా దేవుడు తీర్చబోతా ఉండు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనకు మహిమకరంగా జీవించండి. ఆయనకి ఇష్టంగా మీరు ఉండండి. ఆ పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడై ఉంటాడు. దేవుడి కృప మీకు తోడై ఉండును గాక. చూడండి, దేవుడి మాటలు దీవించును గాక.